రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించారు. తమాషా ఏంటంటే ఆయన నెలల తరబడి జైల్లో ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఆయన రిజైన్ చేయాలని చెప్పి అభ్యర్థన వచ్చిన, డిమాండ్లు వచ్చిన, విపక్షాలు అడిగిన, చివరికి ప్రభుత్వ పక్షము అంటే ఆయన పార్టీ నుంచే డిమాండ్లు వచ్చినప్పటికీ కూడాను ఆయన బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాల ముఖ్యమంత్రులు రాజీనామా చేయకూడదు అని చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనీష్ సిసోదియా కూడా రాజీనామా చేస్తామని చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం వెతకడానికి చాలా దూరం మనం వెళ్ళక్కర్లేదు. ఎందుకంటే న్యాయస్థానము ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన సెక్రటేరియట్కు వెళ్ళరాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు, ఆయన ఎటువంటి పత్రాల మీద సంతకం పెట్టడానికి వీల్లేదు, తన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి సాక్షులు ఎవరిని కలవడానికి లేదు. వీటన్నిటి అర్థం ఒకటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కేవలం నామకహ ముఖ్యమంత్రిగా ఉన్నట్టే, ఆయనకు ఎలాంటి అధికారాలు ఉండవు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా కొనసాగే కన్నా రాజీనామా చేస్తే త్యాగమూర్తి ఇమేజ్ వస్తుంది. పదవిని వదిలేసుకుని ప్రజాకోర్టులో వెళ్ళి ప్రజల నుంచి ఆమోదము పొందిన తర్వాతే మళ్ళీ మంత్రిని అవుతానని చెప్పినట్లయితే ఒక ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఇప్పటికే గత 15 సంవత్సరాలుగా ఏదైతే ఇమేజ్ అవినీతికి దూరము అన్నటువంటి ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని కొనసాగించడానికి వీలవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చును, ఢిల్లీ వాటర్ స్కామ్ కావచ్చును, ఢిల్లీలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి స్కాములన్నిటికీ తనను తాను దూరం చేసుకుని మళ్ళీ తన ఇమేజ్ని నిలబెట్టుకోవచ్చును. ఈ నెల 2 నెలల లోపల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా ఒక జూనియర్ని ముఖ్యమంత్రిగా వాళ్ళని నామకహ ఉంచి ప్రచారంలో పాల్గొనవచ్చును. ఇది అరవింద్ కేజ్రీవాల్ ముందున్నటువంటి తక్షణం ఉన్నటువంటి లక్ష్యాలు. అరవింద్ కేజ్రీవాల్ యొక్క లక్ష్యాల్లో మొట్టమొదటిది ఏదో ఒక రకంగా మహారాష్ట్రతో కలిసి నవంబర్కి ఎన్నికలు జరిపించాలన్నది ఆయన ప్లాన్. అయితే ఎన్నికలు ఎప్పుడు జరగాలి అన్నది లెఫ్టినెంట్ గవర్నర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఎంత ప్లాన్ చేసినా కూడాను ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలోనే అయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. ఇది రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈయన మరెవ్వరినీ ముఖ్యమంత్రి కానివ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. వేరే వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా వాళ్ళు డమ్మీలుగా ఉండేలాగా చేసినట్లయితే, తన భార్యనో ఇతరులను గనక చేసినట్లయితే ఎన్నికలు రాకుండానే ఆమె తన పీరియడ్ అయినటువంటి 3-4 నెలలు చేసేసి ఆ తర్వాత రాజీనామా చేసేయొచ్చును. ఇది రెండవ ప్లాన్. ఎందుకంటే తన పార్టీలో ఉన్నటువంటి 2వ లేదా 3వ స్థాయి నాయకుడికి గనక ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టయితే, జీతన్ రామ్ మాఝీ నితీష్ కుమార్కి ఏం చేశారు, ప్రస్తుతము హేమంత్ సోరెన్కి ఆయన ముఖ్యమైనటువంటి అనుచరుడు ఏం చేశాడో అదే జరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇంకెవరిని ముఖ్యమంత్రి చేయకుండా తన కుటుంబ సభ్యులనే ముఖ్యమంత్రిగా ఉండి మనీష్ సిసోదియాని కానీ లేకపోతే మిగతా ఉన్నటువంటి ఆతిషి కానీ ఇంకొకరు కానీ ముఖ్యమంత్రులు కాకుండా ఒక డమ్మీ ముఖ్యమంత్రిని ఉంచి ఈయన ప్రజల్లోకి వెళ్ళాలన్నది పెద్ద పథకంగా ప్లాన్గా కనిపిస్తోంది. ముందు హర్యానాలో గణనీయమైనటువంటి ఫలితాలు సాధించటం అనేది ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నటువంటి ఫస్ట్ టార్గెట్. అది పూర్తయినట్లయితే ఇంకా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఢిల్లీలో జరిగే ఎన్నికల మీద దృష్టిలో పెట్టుకుని పని చేయవచ్చును. కాబట్టి ఆయన ఓవరాల్ ప్లాన్లో న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు, అది విధించినటువంటి విధి నిషేధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ రాజీనామా నాటకాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఆడుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల్ని దాదాపు 2-3 టర్మ్స్గా మోసం చేస్తూ వచ్చారు. ఈసారి ఢిల్లీలో ప్రజలు ఆయన మోసాలను గుర్తిస్తారా, లేకపోతే ఆయనను తిరస్కరిస్తారా, లేకపోతే ఆయనను మళ్ళీ ఆయనకే పట్టం కడతారా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే
గతంలో ఉన్నటువంటి క్రేజ్ అయితే ఆయనకి లేదు. లిక్కర్ స్కామ్ కావచ్చును, మంచినీటి స్కామ్ కావచ్చును, మిగతా ఏవైతే మొహల్లా క్లినిక్స్ కావచ్చును, ఇవన్నీ కూడా వాటి రంగు వెలిసిపోయింది. ప్రజల్లో ఇప్పుడు తీవ్రమైనటువంటి నిరాశ ఉంది. ఈ నిరాశను తప్పించుకునేందుకు, ఈ యాంటీ ఇన్కంబెన్సీని తప్పించుకునేందుకే ఆయన ప్రస్తుతము రాజీనామా నాటకం ఆడుతున్నారన్నది చాలా స్పష్టము. అయితే ఈ రాజీనామా నాటకము ఆయనకు ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సిందే. ఏం జరుగుతుందన్నది ప్రజలు ఇవన్నీ చేసినా సరే ఆయనను తిరస్కరించేటటువంటి ప్రమాదము లేకపోలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.